రైట్గా డీటెయిల్ చూసినట్టయితే 22A బాధితులకు బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం చేసిన తప్పుల కారణంగా కుత్బుల్లాపూర్లోని పలు కాలనీలు, నివాస ప్రాంతాలు 22A నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. దాంతో పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యతో అరిగోసపడుతున్న బాధితులకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ రైతు బజార్లోని ఎంజే గార్డెన్స్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరు కానున్నారు. 22A బాధితులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పోర్టల్ లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్ మరి 22A భూ నిషేధిత జాబితాలోకి కుత్బుల్లాపూర్లోని కొన్ని కాలనీలు వెళ్లనున్నాయి. మరి బాధితులతో హరీష్ రావు కాసేపటి సమావేశం కానున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి కాసేపట్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో 22A బాధితుల సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడ 22Aకి సంబంధించి పట్ల అందరంతా 22A జాబితా అవుతున్నాయి. ఇవాళ మేము 6 కాలం కష్టపడి కొనుక్కున్నాం, కానీ ఇవాళ అదంతా నిషేధిత జాబితాలో మా ఇండ్లు ఉన్నాయో, మా పొలాలు ఉన్నాయో, ఇవాళ మా భూములు ఎవరున్నాయో కూడా తెలియలేని దుస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ కొనలేమనే ఒక భయాందోళనలో ప్రజలంతా వారు కమిషన్ల కకృతి పడి వారికి కావలసిన వాటిని బ్లాక్మెయిల్ చేసేందుకే ఈ తరహా చేసిందని చెప్పేసి కూడా వారు మొన్నటిదాకా హైడ్రాతో ఇబ్బంది పెట్టింది. వాళ్ళ మరొకసారి 22Aతో మరొకసారి ఆందోళన గురి చేసే విధంగా పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. మొన్న ఉప్పల్ నియోజకవర్గంలో బోడుప్పల్లో చేశారు, అటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి వాళ్ళు అదే తరహా మరొకసారి ఎత్తింది. ఇది 11:30కి సమావేశం ప్రారంభం కాబోతా ఉన్నది. తయారు చేసినారో దాంట్లో మన శాస్త్రీయ అపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ భూములన్నీ కూడా నిషేధించాల్సిన చేసిన వల్ల మరి ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో మరి ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని పదే బీఆర్ఎస్ పార్టీ కొన్ని నెలలు చెప్తా ఉంది. అన్యాయంగా 1 కోటి ఎకరాల నుండి నిషేధిత జాబితాలో పెట్టారు, ఇది తప్పు, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి లేవనెత్తినప్పుడు దానికి సమానం చెప్పలేక దాన్ని తప్పును సరిదిద్దుకోలేక ముందుకు కొనసాగిన ప్రభుత్వం ఈ రోజు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఆందోళనలు బయటపడినప్పుడు మరి తమ తప్పుని ఒప్పుకొని క్షమాపణ కోరినట్టు సందర్భం చూస్తాం. ఈరోజు సాక్షాత్తు రెవెన్యూ శాఖ బాధ్యత చేపడుతున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి ముందుకు వచ్చి తప్పైపోయింది క్షమించండి కొడతా ఉన్నారు. ఇప్పటికి కూడా భూములు నిషేధిత జాబితాల నుంచి ఇంకా తీయని చాలా ఉన్నాయి. గతంలో రెవెన్యూ అధికారుల నుంచి స్పష్టంగా అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ అన్ని అభివృద్ధి చెందిన తర్వాత ఇండ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ భూములని నిషేధిత జాబితాలో పెట్టడం, దీని వెనుకాల ఉన్న కుట్రని మనకి ఖచ్చితంగా కనపడుతూ ఉంది. ప్రభుత్వం మొదటి నుంచి కూడా భూదోపిడికి పాల్పడుతూ ఉన్నది. ఈ యొక్క లిటిగేషన్స్ లేని యొక్క సమస్యని ఉత్పన్నం చేసి దాని నుంచి డబ్బులు రాబట్టడానికి, పర్సెంటేజీలు లాగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మనం 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. ఏ భూమి చిన్న ఇష్యూ ఉన్నా, చిన్న లిటిగేషన్ ఉన్నా 30% డైరెక్ట్ భూమిని రాపించుకొని మరి క్లియరెన్స్ చేస్తున్న సంగతి చూసాం. కాబట్టి ఈ రకంగా
రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం ధనార్జనే ఒక లక్ష్యంగా పెట్టుకొని డబ్బులని దోపిడీ ఏ రకంగా దోపిడీ చేయాలా, ప్రజా ఆస్తులను దోపిడీ చేయాలా, ప్రభుత్వ ఆస్తులను దోపిడీ చేయాలా అనే ఒక దురాలోచనతోని ఈ యొక్క ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. కాబట్టి ఈ యొక్క మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా పద్మనగర్ కాలనీ అని ఉంటుంది మనకి కుత్బుల్లాపూర్ విలేజ్ కింద, అదేవిధంగా నిజాంపేట్ ప్రాంతంలో, అదే రకంగా మరి ఇక్కడ గండిమైసమ్మ దుందిగల్ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో క్లియర్ ఉన్న ల్యాండ్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలిచడానికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈ బాధ్యతలతోని కానివ్వండి, వారి సమస్యలు వినడానికి నేరుగా మన బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు రాబోతున్నారు. కాబట్టి కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఈ బాధితులు ఎవరుతున్నారో కాలనీలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, తక్షణం తీసేయాలా. దీని వెనుకాల కూడా పైరవీలు నడుస్తూ ఉన్నాయి, డబ్బులు తీసుకొని చేస్తున్నట్టు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఉంది. కాబట్టి తక్షణం దీన్ని ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావాలని అబద్ధాలను ప్రచారం చేస్తుందని పదే పదే చెప్తున్నారు. ఇవి ఒక మసిబుసి మాడిగా చేస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరొకసారి ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే మేము క్షమాపణలు అధికారుల తప్పిదం వల్ల క్షమాపణలు చెప్పినా అయినా మేము కృషి చేస్తున్నాం, కాల్ సెంటర్ పెట్టినాం, త్వరితగతిన నిషేధిత జాబితాను ఎత్తివేస్తున్నాం అని చెప్పిన అంటే కావట్లేదు అనుకోవచ్చా? ఒకటి అసలు క్షమాపణ చెప్పిండంటేనే తప్పు జరిగింది కదా. ఈ తప్పు వెనుక ఎవరున్నారు, ఏ పెద్ద శక్తి ఉన్నదో బయటపడాలా, ఎవరిపైన చర్య తీసుకున్నారు, ఏ అధికారిపైన చర్య తీసుకున్నారు. ఈరోజు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు భూదందాకు పాల్పడుతున్నట్టు స్పష్టంగా కనపడుతుంది కదా. ఎక్కడ భూములు ఉన్నపై భూములపైన వాలిపోతున్నారు కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఈ రెవెన్యూ శాఖ మంత్రి గారు లేని ఒక సమస్యను సృష్టించి తద్వారా డబ్బులు దాని నుంచి డబ్బుని రాబడుతున్నారు, ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, స్పష్టంగా కనపడుతుంది కదా. కాబట్టి మీరు క్షమాపణ చెప్పిరంటేనే దీని వెనుకల ఎంతో కుట్ర ఉన్నది. మీరు తప్పు చేశారు కాబట్టి క్షమాపణ చెప్పినారు, తప్పు చేయకపోతే ఎందుకు క్షమాపణ చెప్తారు మీరు ఈరోజు? కాబట్టి ఇది ముందు నుంచి చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ జనవరి డిసెంబర్ గత సంవత్సరం డిసెంబర్ నెల నుంచి చెప్తా ఉన్నది. కానీ అప్పటి నుంచి రాజకీయం అన్నారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకొని తప్పు అయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని వెనుక బాధ్యులు ఎవరో బాధ్యులపై చర్య తీసుకోవాలా. మీరు ఈ మంత్రి గారు నిజంగా ఆయన శాఖలో ఏం జరుగుతుందో తెలియకపోతే ఆయన అసమర్థుడు, రాజీనామా చేయాలా. లేకపోతే నీ ప్రమేయంతో చేసిరంటే నువ్వు దీన్ని ఖచ్చితంగా నీ రెవెన్యూ శాఖను అర్థం పెట్టుకుని ఏ రకంగా అయితే నీ అపార్ట్మెంట్ కట్టుకోవడానికి, నీ రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నావో దాని బట్టబయలుకి ఇప్పుడే కాదు గతంలో చాలా సందర్భాలు చేసాం. కాబట్టి తక్షణం రాజీనామా చేయాలి. ఈరోజు దీనికి బాధ్యత వహించాలి రెవెన్యూ శాఖ మంత్రి. దాన్ని ఇంకా తప్పుని సరిదిద్దుకోలేక తప్పు ఎక్కడ జరిగిందో వారిపైన చర్య తీసుకోకుండా, వారు రాజీనామా చేయకుండా ఉల్టా మా పైన బుద్ధేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బయట పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపింది కదా. అసెంబ్లీ వేదిక కూడా నీవు చేస్తున్నటువంటి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న అక్రమ మైనింగ్, ఏ రకంగా 111 జీవోలో ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చేస్తున్నటువంటి ఒక అక్రమ క్రషింగ్ మైనింగ్ని ఏ రకంగా చేస్తున్నదని బయట పెట్టినాం కదా. అప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండే. ఈరోజు ఈ రకంగా ఈ శాఖలను అడ్డు పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా దోపిడీ జరుగుతూ ఉంది, అవినీతిమయంలో కూరుకుపోయింది ప్రభుత్వం అంతా కూడా. ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చూసుకున్నట్టే వారి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అంతా కూడా భూదందాలకి, దోపిడీకి, ఎక్స్టార్షన్కి, పైసల వసూళ్ళకి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సాధించిన పార్టీగా, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా పైన ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చేస్తాను. మీరు చెప్పండి, ఇవాళ మల్కాజ్గిరి జిల్లాలో పెద్ద ఎత్తున చేశారు, మొన్న మీరు ఉప్పల్ కూడా పోయారు. అసలు బాధితులు ఏమంటున్నారు? అసలు గత 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పటి నుంచి అయితే ఈ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి కూడా పేద ప్రజల మీద, సామాన్య ప్రజల మీద కొన్ని రోజులేమో హైడ్రా అని చెప్పి వచ్చారు. ఆ హైడ్రా భూషిని తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులు చేశారు, పేదవాళ్ళ ఇల్లు ఊలగొట్టారు. అలాగే మరి 2.5 సంవత్సరాలు నడిపించుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక భూచిని తీసుకొచ్చారు. ఇదేంటంటే 22A అనేది ఎందుకు తీసుకొచ్చారు, ఎవరి గురించి తీసుకొచ్చారు? మరి ముఖ్యమంత్రి గారి మరి దోస్తుల గురించి తీసుకొచ్చిండా, లేకపోతే రెవెన్యూ మంత్రి గారి గురించి తీసుకొచ్చిండా, మరి 30% కలెక్షన్ గురించి తీసుకొచ్చిండా? ప్రజలందరూ కూడా పరేషాన్లో ఉన్నారు. ఈ రోజున సామాన్య ప్రజలు కూడా ఈ రోజున కూలీ నాలి చేసి కష్టపడి చిన్న జాబ్ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పులు తీసుకొచ్చి లోన్లు తీసుకొచ్చుకొని మరి వాళ్ళు ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు కొన్నది ఒక ప్లాటే ఉంటుంది. ఆ ప్లాట్ని కూడా ఈ రోజున మీరు 22Aలో పెట్టి ఒక దిక్కు రెవెన్యూ వాళ్ళు దండుకోవడము,
ఒక దిక్కు సబ్ రిజిస్ట్రార్లు దండుకోవడము, ఒక దిక్కు రెవెన్యూ మంత్రి గారు దండుకోవడం అనేది, ఈ దండుకోవడాలు అనేది ప్రజలందరూ చూస్తున్నారు. మా ఉద్దేశం ఒకటే, మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడే కానీ పేద ప్రజల గురించి ఆలోచిస్తుంది, సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తుంది, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంది. రాష్ట్రంలో ఎంత డెవలప్మెంట్ చేసిందో ప్రజలకందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా పేద ప్రజల గురించి ఎక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడ నీళ్లు తీసుకురావాలి, ఎక్కడ కరెంట్ ఇవ్వాలని చెప్పి ప్రజల గురించి నిత్యం ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఏదైతే 22A ఉందో, మరి ఏదైతే వాళ్ళు రెక్టిఫై చేసుకోకపోతే మరి అతి త్వరలో మేము పెద్ద ఎత్తున రస్తా రోకోలు ధర్నాలు చేస్తాము.